రమదాన్ సిరీస్ డే 4 లో మీ అందరికి వెల్కమ్ మామా. దోహర్ నమాజ్ తర్వాత నాకైతే డ్యూటీ పడింది, అక్కడికైతే పోతున్నాను. ఇప్పుడు టైం చూసుకుంటే 3:24 అవుతుంది. ఇప్పుడైతే ఫర్వానియా హాస్పిటల్ కి అయితే పోతున్నాను. పొద్దున నా కఫిల్ నాన్నని అయితే ఇడిచిపెట్టి వచ్చినాను. ఇప్పుడైతే పికప్ చేసుకోవడానికి అయితే పోతున్నాను మామా. పొద్దున అయితే అందుకోసం వీడియో అయితే తీయలేకపోయినాను. ఇప్పుడు పికప్ చేసుకోవడానికి నేను సింగిల్ గా పోతున్నాను కాబట్టి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. వచ్చి మామ అయితే ఫర్వానియా హాస్పిటల్ అంటారు. నేనైతే వచ్చేసాను ఫర్వానియా హాస్పిటల్ కి సబాల్ నాసర్ ఏరియాలో. ఎవరు కానీ ఇలాగ వీడియో అయితే షూట్ చేయకండి మామ. ఇక్కడంటే అక్కడ కెమెరాలు అయితే ఉన్నాయి, ఫైన్ అయితే వచ్చేసి నేనే భయపడతా అయితే వీడియో షూట్ చేస్తున్నాను. నేనైతే నా కఫిల్ నాన్న ఉన్న హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాను మామ. ఇక్కడైతే హారన్ కొడితే చాలు గేట్ అయితే ఓపెన్ అయిపోతుంది. హాస్పిటల్ అంతా ముసలోలే ఉంటారు మామ. ముసలోళ్ళు కడుపులో ఏందో క్లీన్ చేస్తారంట పైపులు పెట్టి. నా దోహర్ నమాజ్ తర్వాత అయితే నేను వచ్చి డ్రాప్ చేసిపోయినాను. ఇప్పుడైతే పికప్ చేసుకోవడానికి వచ్చినాను. లోపలికి వచ్చి చూస్తే నాకైతే పార్కింగ్ దొరకలే మామ. అందుకోసం నేను రోడ్ పైన అయితే పెట్టేశాను బండి. నేనైతే మా కఫిల్ నాన్నని పిలుచుకొని ఇంటికి అయితే వచ్చేసాను. లోపల ఒక్క పొద్దు తెరిసే టైం అయితే అయిపోయింది. కోచ్ మామ ఈ రోజు స్పెషల్ అయితే చికెన్ బర్గర్, మీట్ బర్గర్ అయితే ఇచ్చినారు. డైలీ ఇస్తూనే ఉన్నారు. ఈ రోజు అయితే చీజీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇచ్చినారు. డైలీ సెహరీ ఒంటరిగా చేస్తాను, ఈ రోజు ఇఫ్తారీ కూడా ఒంటరిగానే చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు నా రూమ్మేట్ అయితే లేడు, డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడు. ఇందుకోసం ఇఫ్తారీ నేను ఒంటరిగానే ఓపెన్ చేశాను. కూడా ఒక్కడనే ఇఫ్తార్ కూడా ఒక్కడనే. నాకు తినబుద్దే కావడం లేదు ఒంటరిగా. ఇండియాలో నలుగురితో పాటు కూర్చొని తినేవాళ్ళం, ఇక్కడికి వచ్చి సింగిల్ గా తినాల్సి వస్తుంది. పిజ్జాలో నా వాటా నేను తినేసి మా రూమ్మేట్ కోసం అయితే పెట్టేశాను. ఇవన్నీ ఇఫ్తార్లో కొన్ని ఐటమే తిని నేను తరావి చదువుకొని గవా తాగడానికి అయితే వచ్చేసాను. కప్ లో ఫుల్ గవా ఒక ఖజూరం అయితే తీసుకున్నాను మామ. ఇదైతే పూర్తిగా ఫ్రీ. గవా చాలా ఇష్టం మామ. ఒక సిప్పు తాగుతానే నరాలన్నీ యాక్టివ్ అయిపోతాయి లోపల. నేనైతే ఇఫ్తార్ లో మిగిలిచ్చింది ఇప్పుడైతే తింటాను మామ. తరావి తర్వాత చూసుకుంటే పాలతో ఉన్న కూల్డ్ కాఫీ తెచ్చినారు స్టార్ బుక్స్ ది. కూల్డ్ బ్లాక్ కాఫీ తాగినాను, కానీ కూల్డ్ మిల్క్ తో కాఫీ ఇప్పుడే తాగినాను. ఎట్టనో ఉంది టేస్ట్.